బ్యాంకులో పోగొట్టుకున్న నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ తెలిపారు. శనివారం గోలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దొంగతనం కేసులో సొమ్మును రికవరీ చేసిన పోలీసులు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ, కృష్ణదేవిపేట ఋషికేశ్వరరావు బ్యాంకులో పోగొట్టుకున్న నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ తెలిపారు. శనివారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జనవరి 5న కృష్ణదేవిపేట బ్యాంకులో విత్డ్రా చేసిన వ్యక్తి నుండి దేవి నాగమణి అనే వ్యక్తులు నగదు అపహరించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణదేవిపేట ఎస్ఐ రిషికేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం దర్యాప్తు చేసి నగదుతో పాటు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రజలందరూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పండుగ సీజన్లో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి బస్ కాంప్లెక్స్, వారపు సంతలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారని తెలిపారు. అలాంటి వ్యక్తులెవరైనా గ్రామంలో పెరిగినట్లయితే పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు. వెంటనే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసిన కృష్ణదేవిపేట ఎస్ఐ రిషికేశ్వరరావు, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారని తెలియజేశారు. నర్సీపట్నం సబ్ డివిజను కేడీపేటలో 5వ తేదీ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఏల్పురం బ్యాంకులో ఒక అఫెన్స్ జరిగిందండి. సుమారు 1:30 ప్రాంతంలో కంప్లైనెంటు 50,000 విత్డ్రా చేశారు. ఆ డబ్బులు బ్యాగ్లో పెట్టి ఆయన బ్యాంకులో వాటర్ తాగుతూ బ్యాగ్ ఒక దగ్గర పెట్టి వాటర్ తాగారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేబర్కి మరుసటి రోజు లేబర్కి డబ్బులు ఇద్దామని చూసేటప్పటికి బ్యాంకులో డబ్బులు లేవు. కరెక్ట్ బ్యాంకు నుంచి ఇంటికే వచ్చారు. మధ్యకన్నా ఎక్కడ ఆగడం కానీ ఆయన చేయలేదు. అతను తీరా చూసి అన్ని బ్యాగ్ మొత్తం చూసిన తర్వాత ఏదో దొంగతనం జరిగిందని కేడీపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను. కేడీపేట పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే ఎస్ఐ గారి టీము ఇమీడియట్గా బ్యాంక్కి వెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాలు అసలు ఎవరు వచ్చారు ఏంటి, ఆయన ఇంకెక్కడికి వెళ్ళలేదు అంటున్నారని మొత్తం చూస్తే మన ఏరియాకి తాడేపల్లిగూడెం నుంచి ఒక టీం వచ్చిందండి. ఆ టీము 2 ఫోటోలు మనకి అందులో విజిబుల్గా కనిపించాయి. అవన్నీ మన విశాఖపట్నం, మన అనకాపల్లి సిసిఎస్, ఈస్ట్ గోదావరి సిటీ సిసిఎస్ అందరితో మాట్లాడితే సోన్సో పర్సన్స్ అని నాగమణి, దేవ్ అనే 2 వ్యక్తులుగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇమీడియట్గా ఎస్ఐ గారు అంటే టీము, ఏఎస్పీ సార్, ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మొత్తం గొలుగొండ మండలం, కేడీపేట అన్ని విలేజ్లకు కూడా 2 చొప్పున గాలించారు. గాలించిన తర్వాత తాడేపల్లిగూడెంలో కూడా ఒక టీం వెళ్ళింది. ఈరోజు మార్నింగ్ వాళ్ళిద్దరు ఏంటంటే మనకి ఈ సరబరం అవుట్స్కట్స్లో తిరుగుతుండగా ఆ ఫోటోల ఆధారంగా వీళ్ళు పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ 50,000 రూపాయలు కూడా ప్రాపర్టీని ఎస్ఐ గారు అనే టీము రికవరీ చేశారండి. ఈ టీం ఏంటంటే పండగలు వచ్చే సమయంలో సంతలు కానీ, ఫెస్టివల్స్ అంటే తీర్థాల దగ్గర కానీ, కాంప్లెక్స్లు, రైల్వే స్టేషన్స్, జనాలు రద్దీ ఉండే దగ్గర ఈ టీం దిగుతారు. సింగిల్ అఫెండర్ ఎప్పుడు రారు, 2 కానీ 4 కానీ వస్తుంటారు. ఫస్ట్ ముందు రెక్కీ చేసుకుంటారు వీళ్ళు. మనం పబ్లిక్ ఏమరపాటుకు ఉన్నారంటే అక్కడ ముందు ఒక వ్యక్తి రెక్కీ చేసి గోల్డ్ కానీ డబ్బులు కానీ తీసి వాళ్ళ దగ్గర ఉంచారు. ఇమీడియట్గా 100% ఇచ్చేస్తారు. ఆ 100% పట్టుకుని వెళ్ళిపోతాడు. సిపిఎం ఆధ్వర్యంలో జనవరి 18 నుండి ఇంటింటికి తిరిగి చైతన్యవంతపు ప్రచారం చేపడుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు ప్రకటించారు. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టం విషయంలో 100 రోజులను 150 రోజులు చేసినట్లుగా ప్రత్యేకంగా చెబుతున్నారు. కానీ 100 రోజులను 150 రోజులుగా చేయడానికి ప్రత్యేకమైన చట్టం తీసుకురానక్కర్లేదన్నారు. మొత్తం అసలు చట్టాన్ని మార్చేసి పథకాన్ని ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతున్నది. దీనికి వ్యతిరేకంగా సిపిఎం మన రాష్ట్రంలో జనవరి 18 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి ఇంటికి తిరిగి కరపత్రం ఇచ్చి వాళ్ళకి వాస్తవాలు చెప్పి సంతకాలు సేకరించి అధికారులకు కూడా మహజర్లు ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం స్పందించకుంటే, దీని మీద పాత చట్టాన్ని పునరుద్ధరించకపోతే ఒక జాతీయ స్థాయి ఉద్యమాన్ని కూడా వామపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
వ్యవసాయ కూలీలు, పేద రైతులు, చేతి ఉద్దారులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అత్యధిక పేద ప్రజానీకం ఈ వాస్తవాలను గుర్తించి ఈ ఉద్యమాన్ని సిపిఎం తీసుకున్నటువంటి ఇంటింటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈలోగా అన్ని వ్యవసాయ కూలీ సంఘాలు, ఉపాధి సంఘాలు గ్రామంలో జనరల్ బడ్డీలు కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి ప్రయత్నిస్తాం. 14వ తేదీ భోగి పండుగ రోజు ఈ కొత్త చట్టాన్ని, ఉపాధి హామీ పథకాన్ని నాశనం చేస్తున్న కొత్త చట్టాన్ని కూడా భోగి మంటలో దగ్ధం చేయాలని కూడా మేము ప్రజలకి పిలుపునిస్తా ఉన్నాం. అలాగే భూసేకరణ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున బలంతో భూసేకరణ జరుగుతున్నది. ఈ భూసేకరణను సమర్థించుకోవటానికి తెలుగుదేశం నాయకులు, ప్రత్యేకించి లోకేష్ గారు 99 పైసలకి ఇచ్చేస్తాం, మీకేంటి ఇబ్బంది అని చెబుతున్నారు. అసలు 99 పైసలకి ఇంతకుముందు ఏమన్నారు ఆయనే, ఉచితంగా భూములు ఇస్తామంటే మేము ఎక్కడ ఇచ్చామని చెప్పండి, పలానా వర్షాకి 1 కోటి రూపాయలు, పలాని అదానికి 50 లక్షలు, లేదా ఇంకో దానికి 2 కోట్లు ఇటు ఇచ్చామని లెక్కలు చెప్పారు. అంటే అప్పుడు మేము ఉచితంగా ఎవరికి ఇవ్వట్లేదు, మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తున్నామని చెప్పి ఆయన రికార్డు తాజాగానే ఉంది, ఇంకా పచ్చిగానే ఉంది అది మన ముందు. దాన్ని మర్చిపోయి ఇప్పుడు మేము 99 పైసలకి ఇచ్చేస్తామని చెప్పడం అంటే బరితెగింపే. ఎలా ఇస్తారు 99 పైసలకు? ఎవరి ఆస్తి ఇది? ఆయనకేం హక్కు ఉంది? ఇది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము, ప్రజల భూములు. దున్నుకునేటువంటి పంటలు పండించేటువంటి వ్యవసాయ రంగ భూముల్ని రైతుల నుంచి బలవంతంగా లాక్కొని కార్పొరేట్లకు 99 పైసలకి ఇస్తారా? అంతేకాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సహకరించాల్సింది పోయి పక్కనే ఆర్సెల్ మెటల్ పెట్టి వాళ్ళకి ఒక సొంత గనులు, అలాగే క్యాప్టివ్ పోర్టు పక్కనే, అంటే గంగవరం పోర్ట్ ఏమో అదానికి ఇచ్చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోర్టు లేదు, వాళ్ళకి మైన్స్ లేవు. ఇప్పుడు కొత్తగా విశాఖపట్నం రీజనల్ డెవలప్మెంట్ అని నీతి ఆయోగ్ కూడా ఒక పెద్ద రిపోర్టు, 200 పేజీల రిపోర్టు తయారు చేశారు. దాన్ని పట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు. అందులో ఏం చెప్పారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చెందిన 2500 ఎకరాలని ఈ ప్రైవేట్ పార్టీలకు మళ్లించండి, ఇతర పక్కనే ఉన్న నక్కపల్లిలోని పరిశ్రమలు పెట్టడానికి మళ్లించండి అని చెప్పి దాంట్లో స్పష్టంగా రాశారు. దాన్ని వీళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మొన్నటిదాకా ఏం చెప్పారు, నిన్న కూడా చెప్పాడు, స్టీల్ ప్లాంట్ 1 ఎకరా కూడా మేము తీసుకోము అంటే అబద్ధం. ఎందుకని ఇలా మిస్లీడ్ చేస్తున్నారు ప్రజల్ని? ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? ఆన్ పేపర్ ఉన్నది, బ్లాక్ అండ్ వైట్లో. 2500 ఎకరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ భూమి తీసి నక్కపల్లి పారిశ్రామిక రంగానికి మేము తరలిస్తాము ప్రైవేట్ కంపెనీ. గోపాలపట్నం బాలికలు పాఠశాల విద్యార్థులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు స్పాన్సర్ చేసిన పుస్తకాలను ఎమ్మెల్యే ఘనబాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారన్నది చాలాసార్లు చెప్తున్నాం. చిన్నగానే చదువులు ఈ భవనాలన్నీ కట్టే అదృష్టం నాకు మాత్రమే దక్కింది. భవనాలు కట్టగలిగాం. ఈ మనకి ఏదైనా ఫెసిలిటీ వచ్చింది అంటే ఇప్పటి వరకు ఓల్డ్ స్టూడెంట్స్ డెవలప్స్ లేకపోతే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ని ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేయించుకున్నాం. ఈ హెచ్ఎం గారు కూడా అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటారు. కానీ మొట్టమొదటి స్పెషలైజ్డ్ గా ఒక మంచి ఉద్దేశంతో పెడితే ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ వచ్చి కూడా గుర్తించేటువంటి కార్యక్రమంలో ఇక్కడికి రావడం అనేటువంటి మా స్టూడెంట్స్ ఇలాంటివి ఏదో రకంగా ఒక డిసిషన్ హ్యాండ్ ఒక డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఆ డిపార్ట్మెంట్ ఆ స్కూల్ ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ స్కూల్లో ఉండే విద్యార్థులు
ఈసారి విశాఖపట్నంలో ఒకటే గర్ల్స్ హై స్కూల్ ఉంది, రెండో స్కూల్ తేవాలని తెచ్చాం. దాని ద్వారా మీరందరూ కూడా ఇప్పుడు చదువుతున్నారు. ఆడపిల్లలే మనకి ఒలింపిక్స్ లో రాణిస్తున్నారు, ఇతర అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ అప్గ్రేడ్ చేస్తూ జూనియర్ కాలేజ్ చేశాం. తిరుమల పవిత్రతపై వైసీపీ ముష్కర మూఘ దాడి అని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీని తమ వ్యాపారాలు అడ్డగా వాడుకున్నారని, బుద్ధిలేని వ్యక్తుల్ని చైర్మన్లు చేశారని అన్నారు. భావించి మరి ప్రపంచ నలుమూలల నుంచి కూడా తిరుమల వెళ్ళే పరిస్థితి. మరి గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అసలు భక్తి లేని వ్యక్తిని, దేవుడంటే భయం భక్తి లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం, పాలక వర్గంలో కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళని, దర్శనాలని వ్యాపారాలుగా మార్చే వ్యక్తుల్ని అందులో మెంబర్స్గా నియమించడం, ముఖ్యంగా రోజా లాంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు 30 మంది 40 మందితో దర్శనాలు కమర్షియల్గా డబ్బులు తీసుకుని మరి దర్శనాలకి తీసుకువెళ్ళటం, ఇవన్నీ మనకు తెలిసినయే. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విఐపి దర్శనాలు కూడా తగ్గించి సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి మొన్న జరిగిన ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం మరి మనందరికీ తెలుసు, లక్షలాదిగా మరి భక్తులు అక్కడ చేరుకుంటారు. మరి భక్తులు చేరుకున్నప్పటికీ లక్షలాదిగా ఎక్కడా కూడా చిన్న అపశృతి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కొంతమంది మీడియా సోదరులు అక్కడ చేసిన చిన్న పని, ఏదైతే ముఖద్వారం ముందు తాళాలు వేసినట్టు వాళ్ళు పోస్ట్ పెట్టారో దాన్ని చూసి మరి భక్తులు ఏదో తొక్కిసలాట జరిగిపోతే మీరేం చేద్దరు, ముఖద్వారాన్ని తాళాలు వేయటం ఏంటని చెప్పి మరి వైసీపీ వాళ్ళు అర్థం లేని వాదనలో వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి బుద్ధి రాదని చెప్పి, ఎందుకంటే పరమ పవిత్రంగా భావించే శ్రీవారి దర్శనానికి కానీ, శ్రీవారి భక్తులకు కానీ, అలాగే శ్రీవారి ప్రసాదం విషయంలో కానీ ఏ చిన్న తప్పిదం జరిగినా సరే అందరు మనోభావాలు వాళ్ళ సొంత ఇళ్లలో జరిగినట్టు, వాళ్ళు స్వయంగా వాళ్ళకే జరిగినట్టు భావిస్తూ ఉంటారు హిందువులందరూ కూడా. మరి మీరు ప్రసాదం విషయానికి వస్తే అందులో కల్తీ నెయ్యి కలపటం, సిట్ అధికారులు అక్కడ బంగారం డబ్బు కూడా సీజ్ చేయడం తెలిసిందే. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు అంటారు, ఏయో మాట్లాడతారంట, లడ్డు అంటారు, గిడ్డు అంటారు, ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి అది ఆయనకి హిందువుల ప్రసాదం మీద ఆయనకి ఏ విధమైన నమ్మకాలు లేవు. ఆయన ఏదైనా పండగ వచ్చినప్పుడు ఒక సెట్టింగ్ ఒకటి ఇంటి వెనక వేసుకుంటాడు, అంతేగాని గుళ్ళకి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇంటి వెనకాల సెట్టింగ్ వేసుకుని ఏదో ప్రసాదం కింద పాడేసి తింటున్నట్టు యాక్ట్ చేయడం, తలకేదో రాసుకుంటున్నట్టు యాక్ట్ చేయడం, ఈ నటనలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గమనించారు కాబట్టే మీరు ఆ వెంకటేశ్వర స్వామితో నిత్యం వేళకోళం వాడుతున్నారు కాబట్టే మీకు పంగనామాలు పెట్టి. నంద్యాల జిల్లా డోన్లో టీటీడీ కళ్యాణ మండపంకు తాళాలు వేసిన అధికారులు. మాజీ మంత్రి బుగ్గన పరిశీలనకు వస్తున్నారనే సమాచారంతో గేటుకు తాళాలు వేసిన అధికారులు భవన నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఎందుకు ప్రారంభించడం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వానికి బుగ్గన సూటి ప్రశ్న. 20 సంవత్సరంలో కోవిడ్ ఉండగా కూడా ఈ పట్టణానికి తదితర ప్రాంతాలకు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా పేదవారికి ఏదన్నా గానీ ఒక శుభకార్యం చేసుకునే దానికి ఒక మంచి ఆవరణ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకొని అప్పటి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరి రిక్వెస్ట్ చేసుకుని డోన్ పట్టణానికి 3,30 లక్షలు టీటీడీ కళ్యాణ మండపము కట్టేట్టుగా, శ్రోత్రియం గుండాల గుడి పక్కన 5 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం కట్టేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. 2020లో వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన 2 ఎకరాల భూమిని కేటాయించి డోన్లో ఉనుల్పాడు గ్రామ పరిధిలో, అదేవిధంగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి సంబంధించిన
భూమి గుడి పక్కలో ఉన్న భూమిని గుండాల గ్రామంలో కేటాయించడం జరిగింది. 2022, 23లో 23-24లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ నాటికి ఇంచుమించు పూర్తి అయిపోయింది. 1.5 సంవత్సరంగా ఇంతవరకు పూర్తి చేయకపోగా ఎటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని నీరుగార్చి కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనాలను పేదవారికి గాని మధ్యతరగతి వారికి గాని సంబంధించిన భవనాలను నిరుపయోగంగా పెట్టడం జరిగింది. ఈ రోజు సందర్శించేదానికి వస్తే పొద్దున వరకు తెరిచి ఉన్న తాళం ఇప్పుడు తాళం వేయడం జరుగుతుంది. ఎందుకు అని అడిగితే అధికారులు ఏమంటారంటే, సార్ పైనుంచి ఒత్తిడి సార్, ఇది ఎక్కడ ఇది అంటే, దీన్ని శాంక్షన్ చేసినది ఎవరు, దీన్ని కట్టించినది ఎవరు, కట్టించిన భవనాన్ని ఇంతవరకు ఎందుకు నిరుపయోగంగా ఉంది చూసన్నా పోదామనంటే బీగాలేయడం జరుగుతుంది. ఇది విచిత్రం. నాకు తెలిసి ఈ సంస్కృతి, ఈ బీగాలేసే సంస్కృతి నాకు తెలిసి ఎక్కడ భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదని అనుకుంటున్నా. సహజంగా ఎవరైనా గానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపడితే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం అనేది ఇంచుమించు ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. ఈ రోజు ఒక ప్రాజెక్టు కట్టినామంటే ఇంచుమించు ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. ఒక రోడ్ వేస్తే ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. ఒక నీటి సరఫరా పథకం ఇస్తే ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు. అట్లాంటిది ఒక భవనం గాని, ఒక బడి గాని, ఒక ఆసుపత్రి గాని అది ఎవరైతే కష్టపడి కట్టింటారో ఆ ప్రభుత్వం వాళ్ళు గాని, వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా ఇది మన అని అనుకొని వచ్చేది. ఇది పబ్లిక్ కదా, ప్రజలదే కదా. అంటే ఎవరైతే కట్టించినారో కట్టించిన వాళ్ళు కనీసం లోపల సందర్శించకుండా కూడా బీగాలేయడం జరుగుతుంది అన్నమాట. దయచేసి మీరు బీగాలన్నీ వేసుకోండి. మీ విఘ్నత వదిలిపెడుతున్నాము. నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాము. మీరు ఇంకోటి, ఇప్పుడు ఎవరి హయాంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగితే సహజంగా ఒక ప్లేక్ బండ శిలాఫలకం పెడతారనమాట. ఇంతకుముందు ఎంతో మంది శిలాఫలకాలు ఉన్నాయి. మా 5 సంవత్సరాలు 2014 నుంచి 19లో గానీ, మా 19 నుంచి 24లో గానీ ఒక్క రోజు కూడా నాకు తెలిసి ఒక సింగిల్ శిలాఫలకం ఎవ్వరు కూడా తాకలేదు. ఈ రోజు చూడండి ఎంత అసలు దిగజారిపోయిన విధానం అంటే, ఎక్కడన్నా కానీ శిలాఫలకాలు ఉంటే దానికి పోస్టర్లన్నా కల్పిస్తారు, పగలగొడతారు. అమరావతి జగన్ ఎప్పుడు వ్యతిరేకించలేదని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రాజధానిలోని జగన్ ఇల్లు, పార్టీ ఆఫీసు కట్టుకున్నారు అని అన్నారు. ఆయన పార్టీ గాని, ఆయన మోసే మీడియా గాని సమాధానం చెప్పాలి. దానికి జవాబు చెప్పొచ్చు. ఆయన ఏం చేసినావు ఏంటి? నువ్వు తొలి దశ 50,000 ఎకరాలు తీసుకున్నావు. ఆ రైతులకు ఇంతవరకు ఏమి చేయలేదు. దీనికి సంబంధించి అక్కడ ఏది చేయకముందే మళ్ళీ 50,000 ఎకరాలకు వెళ్తున్నావు. ఈ 50,000 ఎకరాలకు సంబంధించి నువ్వు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు, రోడ్లు లేవు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు. ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు కూడా దారి తీస్తున్న నేపథ్యంలో మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావని వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశారు. అది వాస్తవం కాదా? దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఏమైనా నువ్వు ప్లాట్లు రిజిస్టర్ చేసావా? లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా? ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి, లేదా దాన్ని ఏమంటారు స్టాక్ మార్కెట్లో కదా ప్రైసెస్ బాగున్నాయని చెప్పడానికి వీళ్ళే ఇంటర్నల్గా 4-5 ప్లాట్లు తీసుకొని చేస్తే చేయాలి తప్ప ఎవరైనా కొనేట్టున్నారు. ఎందుకంటే దానికి దారులు లేవు, ఒక క్లియర్ కట్ ఇవి లేవు. వాటి ప్లాట్లకి వాళ్ళు పోలేరు, మార్కెట్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది. నువ్వు అతి వెళ్లకుండా రెండో దానికి పోతున్నావు. రెండవది అక్కడికి పోయి ఏం చెప్తున్నావు? మళ్ళీ ఆ రెండో దీనికోసం పోయినప్పుడు మన పత్రికలో చూశాను, 1,50,000 రుణమాఫీ వరకు ఆలోచిస్తాము, చేస్తామని. అసలు సాధ్యమా? ఎట్లా చేయగలరు? ఇది భ్రమలో పెట్టడమే కదా. ముందు వీళ్ళ సంగతి తేల్చవా అంటే దానికి తిడుతున్నారు. అలాగే అక్కడికి సంబంధించినంత వరకు కరప్షను క్లియర్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైజ్ చేసిన పాయింట్స్ 19లో అధికారం లేకొచ్చినా కూడా అవే రెలవెంట్ క్వశ్చన్స్. ఎకరాకు 2 కోట్లు, 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలకైతే 1,00,000 కోట్లు తీసుకురావాలి. అప్పటికి నువ్వు పెట్టింది, మేము 19లోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈయన మొత్తం 5 ఏళ్లలో ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. ఇంకా 1,00,000 కోట్లు తీసుకురావాలి. ఇది చేసుకుంటూ పోతే ఎప్పటికి తెగుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఇది సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇట్లాగైతే సాధ్యం కాదు. అందుకోసం ప్లస్ ఇంటర్నల్ స్కామ్లు,
రకరకాల అసైన్డ్ భూముల కుంభకోణము లేదా వీళ్ళే కొనుక్కోవడాలు ఇవన్నీ బయటకు వస్తుంటే వీటన్నిటి నేపథ్యంలో దీనికి న్యాయం జరిగేట్టు ఇక్కడ ఒక